ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని రీతిలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ హైకోర్టు తాజాగా వెలువరించిన ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోని దెబ్బగా మారాయి. గడిచిన కొద్ది రోజులుగా పార్టీ ఎదుర్కొంటున్న వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో ఈ తాజా తీర్పు వైసీపీ ఉనికే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కీలక వ్యవహారాలపై న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి వెలువరించిన ఈ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి అనుచరగణానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అత్యున్నత స్థాయి నేతలు ప్రమేయం ఉన్న ప్రధాన కేసులో విచారణను వేగవంతం చేయడమే కాకుండా ఎన్నాళ్ళు రక్షణగా ఉన్న అంశాలను కోర్టు తోసిపుచ్చడం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది. జగన్ బ్యాచ్ కలలో కూడా ఊహించిన విధంగా హైకోర్టు కేవలం నిఘా సంస్థలకే పరిమితం కాకుండా నేరుగా పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీసే రీతిలో నిర్ణయాలను తీసుకుంటుంది. గతంలో జరిగిన భూ కేటాయింపులు మరియు ప్రభుత్వ నిధులు మళ్లింపు విషయంలో వైసీపీ కీలక నేతలను ప్రత్యక్ష ప్రమేయం ఉందని ప్రాథమిక ఆధారాలు లభించడంతో విచారణ అధికారులకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించింది. ఇప్పటి వరకు సామాన్య కార్యకర్తలపైనే కేసులు ఉన్నాయని భావించిన వైసీపీకి ఈసారి ఏకంగా అగ్రనేతలు మరియు మాజీ మంత్రుల మెడకు ఉచ్చు బిగుస్తుంది. ఈ తాజా బ్రేకింగ్ న్యూస్ విన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనలో కూరుకుపోయాయి. పార్టీ అంతర్గత సంభాషణలో సైతం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని కొన్ని కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణలు ఎలా ఏకకాలంలో పూర్తి చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం జగన్మోహన్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ. ఎన్నాళ్ళు న్యాయపరమైన రక్షణల ద్వారా కాలయాపన చేస్తూ వస్తున్న నేతలకు ఈసారి ఈ అవకాశం లేకుండా ప్రతి వారం విచారణ పురోగతిని పర్యవేక్షిస్తామని కోర్టు స్పష్టం చేయడం సంచలనంగా మారింది. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొనసాగిన కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ఈ నష్టం బాధ్యుల నుండి రికవరీ చేయాలని కోర్టు పేర్కొనడం వైసీపీని ఆర్థికంగా కూడా కుంగదీసేలా ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే వైసీపీ మొత్తం కుప్పకూలే దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా నేతలు జైలు పాలు కావడం లేదా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల పార్టీ కార్యక్రమాల స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అవి ఇప్పటికీ పార్టీ పీఠాయింపుల భయంతో ఉన్న జగన్కు ఈ న్యాయపరమైన చిక్కులు మరింత భారంగా మారాయి. విశ్వాసపాత్రులైన నేతలు కూడా తన వ్యక్తిగత భవిష్యత్తు కోసం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఈ షాకింగ్ ఆర్డర్స్ కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే శక్తివంతమైన పరిణామంగా కనిపిస్తుంది. దీనిపై వైసీపీ లీగల్ సెల్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు కావాలి దిశలో సంబంధించిన పూర్తి టైం లైన్ పరిస్థితులపై విశ్లేషణ అందించగలను.